12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక 12వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా కన్సలేషన్ బహుమతులు అందజేశారు. టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఉప్పులూరి కాశీ విశ్వనాథం, కంటిపొడి పాపారావు చౌదరి, కోకోనట్ వాసు, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నేను అడిగాను, ఆవిడ వేస్తున్నారా ఈ సంవత్సరం అని. చివరాఖరే అంటే మీకైతే 100 మంది వేశారు. ఆ వార్డులో క్వారీ ప్రాంతం మాకు కొంచెం బలమైన ప్రాంతం. మాకు అంటే తెలుగుదేశం పార్టీగా 380 మంది వేశారు ఆ వార్డులో. 380 మందిలో 205 నెంబర్ మాట మామగారు. ఆవిడ ఎక్కడున్నారా అంటే వేసి అలా ఇంట్లో కూర్చున్నారు. బయటకు వచ్చి, బాబు వేసాను, నెక్స్ట్ ఎలక్షన్ మరలా నీకు ఓటేసేంత వరకు నేనేం లొంగను బాబు, నేను ముగ్గేస్తూనే ఉంటానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పట్టుదల అలా ఉంటుంది. సరదా ఎందుకంటే పండుగ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మగవాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళి కోడి మందాలకి వెళ్ళిపోవడం. అంటే 5గురికి 10వ తారీఖున పుష్కర్ ఘాట్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి. అక్కడ వారికి ఆ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 5 ప్రైజులు మా ఎండోమెంట్స్ డైరెక్టర్ గారు తీసుకున్నారు. అంటే మీ యొక్క ఉత్సాహం చూసి 5 కాకుండా ఇంకా అదనంగా 5 ప్రైజులు, అది కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజ్ అన్నది ఇన్ఛార్జ్ గారు తీసుకున్నారు.